అన్నిటికన్నా ఉండవలసినది ఏది అంటే భగవానుని యందు భక్తి ఉండాలి. ఆ భక్తి ప్రయత్నపూర్వకంగా ఆర్ద్రతతో సంపాదించుకోవాలి. అది ఎందుకు వస్తుందండి భక్తి అంటే? నేను మీతో ఒక్క మాట చెప్తాను. నన్ను కన్న తల్లి కాబట్టి ఆవిడ నా ఎదురుగుండా ఉంటే భక్తి, నన్ను కన్న తండ్రి భక్తి, నాకు విద్య చెప్పిన గురువు అందుకని మా గురువు గారి పట్ల భక్తి. భగవంతుడి పట్ల ఎందుకు నేను భక్తితో ఉండాలి? ఒక్కటే కారణానికి భక్తితో ఉండాలి. అసలు ఆయన చెయ్యనిది ఏముంది నేను భక్తితో ఉండకపోవడానికి? నేను తిని పడుకుంటే జీర్ణం చేసేవాడు ఆయన, నా రక్తాన్ని కదిపేవాడు ఆయన, నా ఊపిరి తీసేవాడు ఆయన, నా రక్తపోటుని నియంత్రిస్తున్నవాడు ఆయన, నా గుండె కొట్టుకునేట్టు చేస్తున్నవాడు ఆయన, నాలోని మేధాశక్తి ఆయన, నా వాక్కులు ఆయన, నేను నిలబడడానికి భూమి ఆయన, నేను తిన్న అన్నం పచనం అవ్వడానికి అగ్ని ఆయన, నా దాహం తీర్చిన నీళ్ళు ఆయన. నేను ఎన్నో గీతలు గీశాను పుట్టినప్పటి నుంచి, అవన్నీ చెరిగిపోయాయి. ఆయన ఏ ఉలితో గీశాడో ఆయన గీసిన గీతలు ఇలా ఉండిపోయాయి. ఆ మహాశిల్పిని, ఇంత ప్రపంచాన్ని సృష్టించిన యజమానిని చూడాలన్న భావన ఆర్తి కలిగితే అది భక్తి. అనుసంధానం చేసుకోవడం వల్ల భక్తి వస్తుంది తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే భక్తి రాదు. అనుసంధానం చేసుకోవాలి. ఏ కారణానికి నీకు ఈశ్వరుడితో సంబంధం ఉన్నది గుర్తు పెట్టుకుంటే కృతజ్ఞతతో తల వంగిపోతుంది. అది భక్తి. ఆ భక్తి పండిన చోట తప్పు చెయ్యకుండా, తప్పు చేస్తే దూరం అవుతాడని తప్పు చెయ్యకుండా ఈశ్వరుడే రక్షించుకుంటుంటాడు తన వస్తువుని తాను. అందుకే వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడిని ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా? వాడు నీ వస్తువునని నాకు శరణాగతి చేసి లొంగిపోయాడు. త్రికరణ శుద్ధిగా, నోటి మాటగా కాదు. మరి వాడిని నేను కాపాడకపోతే ఎవరు కాపాడతాడు? కాబట్టి నేను కాపాడుతున్నానన్నారు. మీకు నేను భాగవతంలో ఈ తత్వాన్ని ఒక చోట ఎంత గొప్పగా ప్రకాశిందో చూపిస్తాను. భక్తి దాని కొనసాగింపుగా ఎన్ని లీలలు నడుస్తుంటాయో భాగవతంలో. ఒకానొకప్పుడు అఘాసురుడని ఒక రాక్షసుడు కంసుని పనుపుని వచ్చాడు. ఆయనకి కృష్ణుణ్ణి చంపడమే కాదు, ఆయనదో వెర్రి కోరికే. కృష్ణుడితో పాటు గోపాల బాలుర్ని, గోపాల బాలురితో పాటు గోవుల్ని కూడా చంపేయాలని. జాపిరము లేక ఇప్పుడు గోవుల గోపాల బాలురతోడన్ శ్రీకృష్ణుని చంపెదనని పాపపు రక్కసుడు త్రోవపడియుండెను నృపా. అఘాసురుడు అని సంస్కృతంలో వ్యాసుల వారు అన్నారు. పాపపు రక్కసుడు అని యథాతథ ఆంధ్రానువాదంలో పోతన గారు అన్నారు. అఘాసురుడు, అఘము అంటే పాపము. పాపమే రాక్షస రూపాన్ని పొంది పడుకుంది. ఎలా పడుకుంది అంటే పెద్ద కొండ చిలవ రూపాన్ని ధరించింది. ధరించి ఆకాశం వరకు పై దవడెత్తాడు, కింది దవడ కింద పెట్టాడు. ఆ పైన కోరలు చూస్తే మేఘమండలంలో ఉన్నాయి. లోపల నుంచి వేడి గాడ్పులు వస్తున్నాయి. లోపల కొండ గుహల్లా విషపు కోరలు దింపి ఉంచాడు. విషాన్ని చిమ్ముతున్నాడు. చిమ్ముతూ పడుకునున్నాడు. ఎర్రటి నాలుక చాపాడు. చూశారు గోపాల బాలు. చూసి ఇది ఎవరో రాక్షసుడు వచ్చి పడుకున్నాడు, పడుకుని మనని మింగడానికే ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళన్నారు, ఎదురుగుండా కనపడుతున్నది పెద్ద కొండ చిలవ, అది దారికి అడ్డంగా వచ్చి పడుకుంది. ఇప్పుడు మనం ముందుకెడితే మన యొక్క ఆవులతో దూడలతో అన్నిటితో కలిసి అదిగో ఆ కొండ చిలవ నోట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి వద్దు, వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు.